సరే. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కి వద్దాం. కోడింగ్‌లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ ఫస్ట్ 3 పాయింటర్‌లని డిఫైన్ చేసుకో. ఒకటి i అనుకుంటా నేను. i = m-1. ఇది -1 ఎందుకేస్తున్నాను అని చెప్తాను నేను. j n-1 k m+n-1. ఇప్పుడు -1 ఎందుకేస్తున్నాను అంటే పైథాన్‌లో మీకు తెలిసినట్టు ఇండెక్స్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో లెంగ్త్ ఆఫ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే m-1 ఆ ఇండెక్స్ లాస్ట్ డిజిట్ ఉన్నది m-1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో అందుకని -1 అన్నమాట ఇవన్నిటికి. సరే ఓకే. పాయింటర్‌లని డిఫైన్ చేసేసాం. ఇప్పుడు రిపిటేటివ్‌గా ఇది చేయాలి కాబట్టి ఫర్ లూప్ వేసుకోవచ్చు, వైల్ లూప్ వేసుకోవచ్చు. కానీ మన ప్రస్తుతం లాజిక్ ప్రకారం చూస్తే వైల్ లూప్ వేసుకోవాలి. అది ఎందుకు అనేది కోడ్ చేసిన కొద్దీ మీకే అర్థమవుతుంది. వైల్ i ≥ 0 అండ్ j ≥ 0. ఇది ఎందుకు అని అడిగితే ఇప్పుడు నీకు ఈ ఇండెక్స్‌లు ఏవైతే ఉన్నాయో అవి 0 కంటే కిందకి వెళ్ళిపోతే నీకు మళ్ళీ ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో యూ ఆర్ మేకింగ్ ష్యూర్ విత్ దిస్ దట్ నీకు 0 కంటే ఎక్కువే ఉన్నాయి అవి. సో 0 కంటే ఎక్కువ వాల్యూ ఉంటే మాత్రమే ఈ లూప్ నీకు వర్క్ అవుతుంది. లేకపోతే నీకు ఈ లూప్ వర్క్ అవ్వదన్నమాట. సరే ఓకే. నువ్వు ఇప్పుడు ఒక లూప్ వేసుకున్నావు. ఇప్పుడు ఏంటి నీకు లాజిక్ లోపల ఏంటి? నువ్వు అక్కడ ఆ పాయింటర్స్ దగ్గర ఉన్న వాల్యూస్‌ని కంపేర్ చేసి నువ్వు ఆ అరేని మానిప్యులేట్ చేయాలి కదా! సో వేసుకో. ఒక ఇఫ్ కండిషన్ వేసుకో. ఇఫ్ ఇప్పుడు nums1లో ఉన్న ఆ పాయింటర్ వాల్యూ nums2లో ఉన్న పాయింటర్ వాల్యూ కంటే గ్రేటర్ అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు nums1 kth ప్లేస్‌లో ఉన్న పాయింటర్‌కి nums1లో ఉన్న ith ప్లేస్ వాల్యూని ఇస్తావు అన్నమాట. ఇది ఇచ్చాక ఈ i పాయింటర్ ఏదైతే ఉందో ఒకటి తగ్గుతుంది, వెనక్కొస్తుంది. దాని తర్వాత ఒకవేళ అది గ్రేటర్ కాదు అంటే <= అయితే అప్పుడు nums1 kth ప్లేస్‌లో ఏదైతే ఉందో nums2 ith ప్లేస్‌లో jth ప్లేస్‌లో ఉన్నది ఇయ్యాలి. దాని తర్వాత సేమ్ iకి చేసినట్టే j కూడా వెనక్కొస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఎల్స్ కండిషన్ ట్రూ అయినా kth పాయింటర్ అయితే కదులుతోంది కదా! కాబట్టి kకి వైల్ లూప్ బయట ఒక -1 వేస్తావు. కానీ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్‌గా అనిపిస్తుంది గానీ ఇది కంప్లీట్ కాదు. నువ్వు ఇది రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వచ్చింది చూద్దాం. ఇప్పుడు ఈ ఎర్రర్ ఏంటి అనేది చూస్తే nums1లో 0 ఉంది. అంటే nums1లో అసలు ఏమి డిజిట్స్ లేవు. nums2లో ఏమో ఒకే ఒక డిజిట్ ఉంది. సో ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎందుకు అంటే ఇప్పుడు nums1 0 ఉన్నప్పుడు i వాల్యూ -1. i వాల్యూ -1 అయితే అసలు వైల్ లూప్ లోపలికే వెళ్ళదు అది. వైల్ లూప్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు అది ఏమీ చేయనే చేయదు. కోడ్ ఎగ్జిక్యూటే అవ్వాల అక్కడ. సో దీన్ని నువ్వు సాల్వ్ చేయాలంటే ఈ ఇష్యూని ఒక పని చేయొచ్చు. ఇక్కడ గమనించినట్టయితే ఈ nums1 ఏదైతే ఉందో దానిలో ఏం వాల్యూ లేదు. కానీ nums2 j ఉంది కదా! j వాల్యూ నీకు 0కి పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే 1కి పాయింట్ ఇక్కడ పాయింట్ చేస్తూ ఉంటుంది. j0కి. నువ్వు ఈ jth వాల్యూ నుంచి అన్ని కాపీ కొట్టాలి. నీకు 1, 2, 3, 4 అట్లా nums2 జస్ట్ 1 కాకుండా అట్లా ఇంకా నంబర్ ఎక్కువ ఉందనుకో, jth వాల్యూ ఎక్కడ పాయింట్ చేస్తుందో అక్కడి నుంచి నువ్వు అన్ని కాపీ కొట్టుకుంటూ పోవాలన్నమాట. సో దానికోసం అని నువ్వు ఒకటి రాస్తావు. ఇది ఏంటి అంటే సో దీంతో ఏమవుతుంది? నీకు ఇప్పుడు ఆ వైల్ లూప్‌లోకి వెళ్ళకపోయినా ఈ స్టార్టింగ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాపీ అయిపోతాయన్నమాట nums1లోకి. సో ఇప్పుడు రన్ చేస్తే అది టెస్ట్ కేస్ కరెక్ట్‌గా యాక్సెప్ట్ అవుతుంది. సబ్మిట్ చేద్దాం. అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అంతే. బై.